కడప జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏమనగా దాదాపు 33 సంవత్సరాల కిందట ఈ దేవాలయం కట్టడం జరిగింది. ఈ దేవాలయం స్పెషాలిటీ ఏమంటే గనక ఆంధ్రప్రదేశ్ లోనే ఒక విధమైన సాంప్రదాయమైన పూజలు ఏది కూడా అయ్యప్ప సన్నిధిలో ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడ మేము సన్నిధిలో జరుపుతాము. మాలాధారణ జరిగేటప్పుడు కూడా తెల్ల ప్రజ కట్టుకొని రావాలా, మళ్ళా తర్వాత మాలాధారణ చేసుకోవాలా, తర్వాత డ్రెస్ మార్చుకోవాలా. ఇలాగా అన్ని పూజా కార్యక్రమాలు కూడా మేము మండల పూజలు కూడా జరుపుతాము. ఈ సంవత్సరం వచ్చేసి 16, 11, 25 సంవత్సరం నుండి డిసెంబర్ 26, 12 వరకు మండల పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో భాగంగా మాకు లక్షార్చన కార్యక్రమం ఎంతో ప్రతిష్టతో కూడుకునే పని. ప్రతి సంవత్సరము మేము దాదాపు 40,000 మందికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాం. మేము ఈ 40,000 మంది కూడా మాకు భిక్ష జరుగుతుంది. సక్రమంగా ఎలాంటి అవంతరాలు లేకుండా జరుగుతున్నాయి. అలాగే కాకుండా పోయిన సంవత్సరము అయ్యప్ప స్వాములు ఎక్కువైనారని చెప్పే ఉద్దేశంతో మధ్యాహ్నం కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు రాత్రి కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 16, 11 నుంచి 26, 12 వరకు అంటే 41 రోజు రాత్రి భిక్ష, మధ్యాహ్నం భిక్ష కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం 30వ తారీఖు లక్షార్చన కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తూ, మరియు డిసెంబర్ 12వ తారీఖు మా గ్రామోత్సవం కూడా ఉంది. ఈ గ్రామోత్సవంలో కూడా సాములు ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి, ముఖ్యంగా లక్షార్చన కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొనాలని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకొస్తున్నాం.